హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే మాకు 500 దాటిన సందర్భంగా మేము సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామండి. పిల్లలు ఎప్పటి నుంచో కేక్ కేక్ అని గోల పెడుతున్నారు. అసలు మేము టీవీకి కనెక్ట్ చేద్దాం అనుకున్నాము. మాదేంటంటే సెల్లోనే కదా మేము వీడియో షూట్ చేయడం. అందువల్ల అసలు టీవీకి కనెక్ట్ చేసి అయితే అస్సలు కుదరలేదండి. చూసారా మీరు వెనకాతలు ఎంత లైటింగ్ అది వచ్చింది. ఇంక టీవీ ఆఫ్ చేస్తాం. ఇది శాంతి వాళ్ళ ఇల్లు అండి. శాంతి వాళ్ళ ఇంట్లో కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము. ఇంకా అందరూ మంచి ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. పిల్లలందరికీ కూడా సెలవులు కదా, అందువల్ల బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. మాకు 500కి 498 వచ్చి 400 అంతేనండి. 500కి ఇంకా త్రీ తక్కువ వచ్చి ఆగిపోయిందండి. ఇంక ఎప్పుడు 500 అవుతుందా, ఎప్పుడు కేక్ కటింగ్ చేద్దామా అని అందరం వెయిటింగ్ చేస్తుంటే ఒకేసారి 6 నెంబర్స్ పెరిగారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అసలు మమ్మల్ని ముందుకు నడిపించడానికి మీరే కారణమండి. అసలు నాకు యూట్యూబ్ అంటే ఏంటో కూడా నాకు తెలీదు. అలాంటిది నేను ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని 1 ఇయర్ నుంచి అనుకుంటున్నానండి. కానీ మీకు తెలుసు కదా, నాకు కొంచెం ఇంగ్లీషు రాదని. దానివల్ల నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఇంగ్లీషు మినిమం రావాలి, అది అన్నీ తెలుసుకోవాలి, ఎడిటింగ్ అవి కూడా చెయ్యాలి కదా అని నేను 1 ఇయర్ నుంచి కూడా దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా నేర్చుకుంటున్నానండి. 1 బై 1 తమ్ముడి దగ్గర కొంచెం, మా ఫ్రెండ్ దగ్గర కొంచెం, అలాగా కొంచెంగా నేను అందరి దగ్గర సజెషన్ తీసి, అందులో కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి కదండి మన యూట్యూబ్లోనే, ఎలా ఎడిటింగ్ చేయాలి ఏంటని టెక్ ఛానల్స్, కొన్ని ఛానల్స్ చూసి ఫస్ట్ నేను తీసుకున్నది ట్రైపాడ్ అండి. అలా చిన్నది తీసుకున్నాను, తర్వాత పెద్దది తీసుకున్నాను. అలా మినిమమ్ ఇంకా ఇప్పుడుకొచ్చి నాకు మైక్ కూడా లేదండి. 1 బై 1 నాకు ఇందులోని ఎడిటింగ్ చేయడం కూడా ఇప్పుడు కొంచెం బాగానే అలవాటు అయింది. ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం అవన్నీ కూడా అసలు నాకు భయం వేసేదండి. అంటే ఇది యూట్యూబ్లో పెడితే ఇంకొకసారి మళ్ళీ బ్యాక్ తీసుకోలేము అన్నట్టుగా భయపడేదాన్ని. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా పెట్టాలి అన్నట్టుగా చూసేదాన్నండి. ఫస్ట్లో అయితే బాగా భయపడేదాన్ని, ఇప్పుడు కొంచెం అలవాటు అయిందండి. అసలు నా యూట్యూబ్కి నేను ఒప్పించడం అంటూ ఏమీ లేదండి. మా ఆయనగారు అయితే నాకు దేనికైనా ఫుల్ సపోర్ట్ ఇస్తారండి. అసలు ఏదైనా సరే, నేను ఏది చేస్తానన్నమ్మా నీ ఇష్టం, నీకు తెలుసు కదా, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి అని అంటారు తప్ప ఏ రోజు కూడా వద్దు అని అనరండి. ఎందుకంటే నేను ఏది కూడా బ్యాడ్గా నిర్ణయాలు తీసుకోనని తనకు తెలిసింది. ఏదైనా సరే 1కి 10 సార్లు ఆలోచించే స్టెప్ తీసుకుంటానని తనకు బాగా తెలుసు. నెక్స్ట్ మా నాన్నగారు వాళ్ళు ఫస్ట్ అన్నారండి, ఎందుకమ్మా అవన్నీ అని. కానీ వాళ్ళకి కూడా ఇప్పుడు అర్థమవుతుందండి నా వీడియోస్ అవి చూసి. ఇలాగే మీ అందరి సపోర్టు నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఇంకా ఇలా స్టెప్ బై స్టెప్ కూడా ఎక్కాలని నేను అనుకుంటున్నాను. మళ్ళీ నేను ఇలాగే చాలా సెలబ్రేషన్స్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. నేను యూట్యూబ్ అన్నది స్టార్ట్ చేసింది ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటుందని నేను స్టార్ట్ చేశానండి. నిజంగా చాలామంది అనుకుంటారు ఏదో యూట్యూబ్ అంటే ఏదో అన్నట్టుగా కాదండి. నేనైతే మా మిడిల్ క్లాస్ మెంటాలిటీతో చెప్తున్నానండి. నేనైతే ఒక ఇన్కమ్ గురించి ఆలోచించి చేశానండి. కానీ ఇన్కమ్ అంటే ఫస్టే వచ్చేస్తుందని నేనేం కాదండి. ఏదైనా కష్టపడలేదే మనకి ఏది ఫలితం దక్కదండి. ఇది కూడా ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ మినిమం కష్టపడాలని ఆలోచన అయితే నాకు ఉందండి. ఎందుకంటే నేనేమి అంత కంటెంట్ నేను నాన్ స్టాప్ వీడియోస్ పెట్టే టైప్ కాదండి నాది. అంటే వీలు కుదరదు నాకు, ఎందుకంటే నాకు షాపు, ఇల్లు ఇవన్నీ మెయింటైన్ చూసుకోవాలి కదా. అందులో మాకు షాప్ కూడా చాలా చిన్నది. షాప్లో వీడియోలు పెడదామన్నా కూడా చాలా కష్టమండి. కరెక్ట్గా ఏదైనా వీడియో పెడదామన్న టైంకి ఎవరో ఒకరు కస్టమర్స్ రావడం, అది కొంచెం షైగా ఫీల్ అవ్వడం, వీడియోస్ ఆఫ్ చేయడం అది జరుగుతూ ఉంటున్నాయండి. అందువల్ల నేను యూట్యూబ్ కానీ ఇంతవరకు వస్తానని నేను అస్సలు అనుకోలేదండి. మీ అందరి అభిమానాలతో మా స్వాతి సిస్టర్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు కూడా వచ్చింది. మీరందరూ కూడా ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అసలు నేను చెప్పేది ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి అంటే ఏబిసిడీల దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నానండి, స్టెప్ బై స్టెప్ యూట్యూబ్ అన్నది. ఇదిగోండి మా తమ్ముడు, ఇంకా మా చెల్లి వాళ్ళ ఆయన, మా పెద్ద తమ్ముడు అండి. నాకు ఏ డౌట్ వచ్చినా సరే మా కార్తికే నాకు క్లియర్ చేస్తాడండి. వాళ్ళు
మాకంటే ఇంక 10th అవ్వగానే మ్యారేజెస్లు అయిపోయింది. 10th కూడా ఏదో అలా అలా చదివేసాము. ఇంకా తెలుసు కదండీ, ఇద్దరు ఆడపిల్లలంటే అప్పుడున్న పరిస్థితులు బట్టి అలా మాట. ఇక పిల్లలందరూ కూడా మీ అందరికీ కూడా చెప్తున్నారండి, కానీ చాలా నాయిస్గా ఉంది. పక్క వాళ్ళు కొంచెం మ్యూజిక్ పెట్టుకున్నారు, అందువల్ల కంపల్సరీ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. లేదంటే రియల్ వాయిస్ పెడదాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదండి. ఏదో మళ్ళీ అందువల్లే నేనే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. నేను శాంతి అయితే మటుకు చాలా హ్యాపీగా ఉన్నామండి. అసలు మేమేంటి 500 వరకు రావడం ఏంటి అన్న చాలా ఇదిగా ఉందండి. మీకు ఏ రకమైన వీడియోస్ కావాలో కూడా మాకు మీరు చెప్తే మేము ఆ రకమైన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తామండి. మీరందరూ కూడా మా హ్యాపీనెస్ని కోరుకుంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మా వీడియోస్ కొంతమంది చూస్తున్నారు కానండి, లైక్ చేయట్లేదు. మీకు ఇక్కడ పక్కన చేతి సింబల్ ఉంటుంది కదండి, తమ్ము, అదైతే మీరు లైక్ చేస్తేనే మా వీడియోస్ ఇంకా చాలామందికి ఫార్వర్డ్ అవుతాయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలాగే మా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి, ఓకేనా? మీరందరికీ కూడా స్వాతి సిస్టర్ యూట్యూబ్ ఛానల్ సందర్భంగా మరొకసారి నమస్కారాలు చెప్తున్నానండి, ఓకేనా? మీ అందరికీ కూడా నా యూట్యూబ్ ఛానల్ గురించి కానీ, నా స్టోరీస్ కానీ, మీకు ఏ రకమైన స్టోరీస్ కావాలో మీరు కామెంట్ చేయండి. నేను ఆ రకమైన వీడియో చేయడానికి కంపల్సరీ ట్రై చేస్తాను. లేదా మీకు షాప్ వీడియోసే కావాలా, ఇంట్లో వీడియోస్ కావాలా, నేను ఏ రకమైన వీడియోస్ చేస్తే మీకు నచ్చుతుందో మీరు చెప్పండి. నాకు యూట్యూబ్ అన్నది కొత్త కదా, ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ కూడా బాయ్.